ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగోర గ్రామంలో భూరి సర్వేపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రామ సభలో పాల్గొన్నారు. భూరి సర్వే ప్రక్రియను రైతులు గ్రామ ప్రజలకు వివరించారు. సర్వే నిర్వహించే విధానంపై సమగ్రంగా అవగాహన కల్పించారు. భూములకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను తెలియజేశారు. ప్రజలు భూరి సర్వేపై పలు సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆధారాలు మీది పట్టుకుని రావాలి. ఏమేమి ఆధారాలు? ఫస్ట్, భూమి మీద తక్కువ ఉన్నాడు, ఎక్కువ ఎక్కింది. మూడోది సాధామైనామా, మేము కొన్నాము, మేము అక్కడ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎకరం భూమి ఉంది, భార్యకి ఎకరం భూమి ఉంది, భర్తకి ఎకరం భూమి ఉంది. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత దాని లోపల గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఉన్నారా? ఉంది కదా? ఓకే. మీకు తక్కువ ఎక్కింది అంటే ఇంకొక మనిషికి ఎవరికో ఎక్కువ. గా ఏమైతుంది అంటే ఇప్పుడు కూడా మీరు సమస్యలు చూస్తూ ఉండొచ్చు. ఫస్ట్ సమస్య ఏంటి? భూమి మీద మనిషి ఉంటాడు. సమస్యలు కొంతమందికి ఉంటాయి. ఉన్నాయా మీ ఊర్లో? లేవు, అందరికీ ఉంది. ఓకే. రైతులకి కొంత అవగాహన కంప్లీట్ గా లేకపోవడం. ఏంటి అంటే చెప్పి ఆయన పేరే ఎక్కించుకుని పోయాడు. మనం సర్వే చేసి చూపిస్తే భర్తకి 2 ఎకరాలు వచ్చింది, భార్య కాబట్టి మేము 3-4 రోజుల్లోనే సర్వే కంప్లీట్ చేసేస్తాం. 10 మంది టీంలు వస్తారు, రోవర్లు వస్తారు. పెద్ద టీం మంచిగా ట్రైనింగ్ అయ్యి డెవలప్ అయ్యారు. బేతుపల్లిలో చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాను, నేనేం చెప్తున్నాను? శాశ్వతం, 100% శాశ్వతం. అది చేంజ్ అవ్వదు. దాంట్లో ఎంత వస్తే, మనం కొలిచినప్పుడు ఎంత వస్తే అంతటికి మనము మీ ముందే ఇచ్చి మీకు సిగ్నేచర్ కూడా మీది తీసుకుంటాం. కానీ మీరు స్వయంగా రావాలి, మీ భూమిని మీరు చూపించుకోవాలి. అర్థమైంది కదా? చేసిన తర్వాత మనం నోటీస్ బోర్డు మీద అతికిస్తాం. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ మనిషికి ఇంతకుముందు ఎకరం 7 గుంటలు ఉండే, కానీ సర్వే చేసిన తర్వాత ఎకరం 16 గుంటలు అయింది. ఈయనకు 16 గుంటలు అయిందంటే ఇంకొకరికి ఎవరికో తగ్గుతుంది. ఎక్కువ ఉన్నోళ్ళు ఉంటారు, తక్కువ ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి ఎకరం 20 గుంటలు ఎక్కింది, కానీ ఆయనకి నిజంగా ఉండాల్సింది కేవలం ఎకరం 10 గుంటలే. అర్థమైంది కదా? అలా ప్రతి ఒక్కళ్ళది కొలిసి, ప్రతి ఒక్కళ్ళది మాపించి మనము వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత అవన్నిటిని మనము భూభారతిలో ఇంప్లిమెంట్ చేసి మీకు కొత్త పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్త పట్టా పాస్బుక్లు ఎలా ఉంటాయి అంటే, అండ్ ఇంకొకటి, మీకు ఇంకొక సమస్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సర్వే నంబర్ 20లో మీరు భూమి మీద ఉన్నారు, కానీ 27కి మీకు పట్టా జరిగింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? చాలా మంది. ఈ సమస్య 100కి 100% సాల్వ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు సర్వే నంబర్తో మనకి పెద్దగా సమస్యనే ఉండదు. మీకు జియో కోఆర్డినేట్స్ చేసి మ్యాప్ గీసి ఇచ్చేస్తాం. ఇలా చేయడం వల్ల మీకు, కూర్చోండి లాస్ట్లో చెప్తున్నాను, ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీ గెట్ల పంచాయతీలు కూడా తొలగిపోతాయి. ఏంటి గెట్ల పంచాయతీలు ఏంటి? సార్, నా భూమి ఇంతవరకు ఉండే, ఈయన వచ్చి పక్కన ఆక్రమించుకున్నాడు. సరే, సర్వే మనం చేస్తాం కదా. సర్వే చేసిన తర్వాత మీకు మీ కొత్త పట్టా పాస్బుక్లతో పాటు మీకు మ్యాప్ కూడా ఇస్తాం. ఆ మ్యాప్లో మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటి సమస్య? ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్ నా భూమి మీదకి వస్తున్నారు అంటే మన సర్వేయర్లు ఏం చెప్తారు? చూడు బాబు, నీది 22వ సర్వే నంబర్ ఎంత ఉంది అని చెప్తాను, కానీ మీరందరూ కూర్చుని ఒప్పుకుంటేనే మేము అందరిది చేయగలుగుతామని చెప్తారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ సమస్య ఉండదు. ఇక మీద నుంచి ఆ సమస్య ఉండదు. మీకు 100కి 100% పూర్తి మీ హద్దులు పెట్టి మ్యాప్తో సహా మీ చేతికి మేము ఇచ్చేస్తాము. ఇక్కడ మళ్ళీ కూడా మీరు ఎవరైనా తప్పుడుగా ఎక్కించుకున్నారు అన్నప్పుడు ఇమీడియట్లీ మీరు వచ్చి అబ్జెక్షన్ చెప్పొచ్చు.
మీరు అబ్జెక్షన్ చెప్తే పిలుస్తాం ఇద్దరిని, రండి బాబు రండి, మీదేంటి అబ్జెక్షన్? ఓకే, ఈయనకి ఎక్కకూడింది ఎక్కిందా, ఎందుకు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, లోకల్ ఎంక్వైరీ ఏం జరిగింది, పక్కనున్న రైతులందరినీ అడుగుతాం, వీళ్ళు చెప్తున్నది నిజమేనా తప్ప, నిజంగా వీళ్ళు అమ్మారా కొన్నారా కొనలేదా, ఏం జరిగింది చేసి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి దాన్ని ఎక్కిస్తాం. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సాదా బైనామాలు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాదా బైనామా కొన్నారు కానీ పట్టా ఇంకా పాత పేరు మీదనే వస్తుంది. ఉంటాయా ఇట్లాంటివి? ఉన్నాయా? ఎస్ఆర్నో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు రిజాల్వ్ అయిపోతాయి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? ప్రస్తుతం ఉన్న పట్టా పాస్బుక్ ఆర్ ఇంతకు ముందు నాకు పట్టా ఉండే ఇప్పుడు నాకు లేదు అనే వాళ్ళు ఉంటే పాత పట్టా పాస్బుక్లు, అంటే మీకు ఆ భూమి మీద ఉన్న ఆధారం ఏంటి, మీరు భూమి సాగు చేస్తున్నారు కదా దానికి ఉన్న ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి అనేది పట్టుకుని రావాలి. తర్వాత 4వది మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్. ఎందుకంటే మనం కొత్త పట్టా పాస్బుక్లు చేయాలంటే మళ్ళీ మీ ఆధార్ సీడింగ్ చేయాల్సి వస్తుంది, మీ ఆధార్ సీడింగ్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, మీరు తంపు పెడితేనే అది మీరు అమ్మగలుగుతారు, కొనగలుగుతారు, చేంజ్ చేయగలుగుతారు ఇట్లా. సో అందుకే ఆధార్ కార్డు, మీ ఫోన్ నంబరు ఇవన్నీ మీరు ఖచ్చితంగా పట్టుకుని వస్తే మేము అందరి ముందు సమక్షంలో ఇక్కడ కళ్ళు ముచ్చి అంటే మోసం చేసి ఇది చేసేది ఏం లేదు, ఓపెన్ ట్రాన్స్పరెంట్, అందరి ముందు న్యాయం ఏది ఉందో అదే చేయాలి అనేది ఉద్దేశం. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అది, రెవెన్యూ మినిస్టర్ గారు యొక్క ఉద్దేశం అది. భూమి మీద ఎవరున్నారు ఆయనకి న్యాయం మీరు చేయాలి. అర్థమవుతుంది కదా? సో ఇది ఉద్దేశం కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేస్తేనే అవుతుంది.